మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ప్రభాస్ గారు వాయిస్ ఓవర్తో కథ చెప్పడం అనేది ఎంతవరకు ప్లస్ అయింది సార్? ప్రభాస్ గారు 100% ప్లస్ అండి. సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ సార్. అది సినిమా లెవెల్ని అలా ఒక 3-4 స్టెప్స్ పైకి తీసుకెళ్ళిపోతాయి. సో అసలు చెప్తారా అనే ఒక సందేహం ఉండేది నాకు. బట్ ఎక్కడో ఫీలింగ్ ఏంటంటే ఆయన వెరీ హార్ట్ఫుల్ అని అందరూ చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు ప్రభాస్ గారిని కలవలేదు ముందు. అందరూ హార్ట్ఫుల్ అంటారు కదా, అడిగేస్తే పోలేదు. ఆయన ఈజ్ బిగ్ హార్టెడ్ మ్యాన్ కదా, చెప్పేస్తారనే ఒక ఫీలింగే. అడిగిన వెంటనే ఆయన వెంటనే పంపించండి అన్నారు. మనం 2-3 సార్లు మళ్ళీ కరెక్ట్ కూడా చేసి పంపించాం. అయ్యో వేరేది కూడా కావాలని అది కూడా చెప్పి పంపించారు. దీని గురించి నేను ఒకటి చెప్పాలి. ఆ సోషల్ మీడియాలో ఇరిటేటింగ్ ఫెలోస్ కొందరు ఏఐ వాయిస్ అది ఇది అని రాస్తున్నారు. అంత ఇరిటేటింగ్ ఉంటుందంటే అంత పెద్ద స్టార్ వచ్చి మనకు వాయిస్ ఓవర్ చెప్పి ఏదో కథని ముందు తీసుకెళ్ళని చెప్తే వాట్ ఈస్ ద పాయింట్? అసలు ఎందుకు ఆ నెగటివ్ అన్నెసరీ థింగ్స్? సో హీ హస్ హ్యాపీలీ డన్ ఇట్. సార్, ఈగల్ అనే సినిమా ఎన్నో ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయింది. అది అనుకున్న ఫలితం రాకపోవడంతో మీరు డిసప్పాయింట్ అయ్యారా? అందు నుంచి కోలుకోవడానికి టైం పట్టిందా సార్? పట్టిందండి, 100% పట్టింది. ఎందుకంటే ఈగల్ ఎక్కడో దాంట్లో చాలా ఎలిమెంట్స్ పే అవుతాయి అనే గట్టి ఫీలింగ్తోనే చేసాం. రవి గారిని షూట్ చేసిన ప్రతి సీన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ రవి గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆయన ఒక సటిల్ పర్ఫార్మెన్స్, ఆయన లుక్ అన్నిటి మీద చాలా టైం స్పెండ్ చేసాము. కొన్ని ఎపిసోడ్స్ని చాలా చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసాం కమర్షియల్ రెస్పాన్స్ కోసం. ఎందుకో మరి అది ఐ డోంట్ నో. ఇంక ఇప్పుడు దాన్ని డయాగ్నోస్ చేస్తే రకరకాలుగా అనిపిస్తుంటుంది. బట్ చేయడం అనవసరం అనిపించి మూవ్ ఆన్, వాట్ ఈస్ ద బెస్ట్ అని ఇటు వచ్చేసాం. ఆ టైంలో మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు గట్టిగా లేదు? ఫ్యామిలీ అండి, ఫస్ట్ ఫ్యామిలీ, దెన్ మై టీమ్. ఓకే, ఈ టైమ్స్లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయిపోద్ది. దాంట్లో నుంచి బయటికి రావడానికి ఒక 1-2 మంత్స్ పట్టింది. లక్కీలీ ఈ సినిమాకి ఏమైందంటే ఇందులో 2-3 బ్లాక్స్ బిఫోర్ షూట్ చేసాం. మీకు ఇంటర్వల్ తర్వాత వచ్చే సిద్ధక్షేత్రం బ్లాక్, ఒక 2-3 బ్లాక్స్ బిఫోర్ ఈగల్ షూట్ చేసాం. సో ఆ బ్లాక్స్ చూసుకున్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, దీనికి సంబంధం లేదు. దాని మెటీరియల్ వేరు, దీని మెటీరియల్ వేరు, ఈ ఐడియా వేరు, ఆ ఐడియా వేరు. లెట్స్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ స్పేస్లోకి రావడానికి ఒక 1-2 మంత్స్ పట్టింది. అక్కడ నుంచి వెరీ స్ట్రైట్ ఇది. బట్ అది ఎప్పుడు ఏదో రూపంలోనో, నెగిటివ్ రూపంలోనో, మనుషుల రూపంలోనో, మనకు సినిమాకి సంబంధం లేని వాళ్ళ రూపంలోనో అది నా చుట్టూ ఏదో రకంగా వస్తూనే ఉండేది. వర్కౌట్ అవుతుందంట, కష్టం, ఇది వెరీ కామన్ థింగ్. అది ఇంకా దానికి ఆన్సర్ ఓన్లీ సినిమానే ఇవ్వగలదు, ఇచ్చిందని అనుకుంటున్నాను. రానా చివరిలో రానా కనిపించేసి గోల్డెన్ మ్యాన్ సార్, ఏంటి సీక్వెల్ ఎలా ఉండబోతుంది? అందరూ రివీల్ చేస్తే ఇంకా పంచి ఉండదేమో. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా యాక్చువల్లీ. సో ఆల్కెమీ బుక్ నుంచి తీసుకొని చేసింది. సో అలాంటి ఒక ఆల్కెమిస్ట్ ఉంటే ఏంటి, అతనికి పురాణాలకి ఏంటి కనెక్షన్, ఇతిహాసాల్లో ఆయనకి ఏంటి కనెక్షన్ అనే దాంట్లోంచి తీసుకున్న ఐడియా అది. సో హోప్ఫుల్లీ జైత్రయాలో తెలిసి ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు టైం పట్టేస్తుందండి. సో రైటింగే 6 months to 1 year పట్టచ్చు. మళ్ళీ మేకింగ్ ఒక 2 years పట్టచ్చు, 3 years కూడా పట్టచ్చు. ఇట్ టేక్ 1-2 years. అయితే 2 years లోపు వస్తే చాలా క్విక్గా వచ్చినట్టే. ఓకే, ఐ జస్ట్ హోప్. సార్, ఎవరి కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి? ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ కార్తీక్ భట్టం, పాన్ ఇండియా హీరోలు మన ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఏం లేదండి, నా దగ్గర ఉన్న ఒక ఓన్లీ ఐడియా. చాలా మంది పాన్ ఇండియా హీరోలు రెడీగా ఉన్నారు. అది ఎవరి కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి సార్? అన్ని కథలు లేవన్నా, అవే 2 ఐడియాలే నావే. ఓకే, 2 ఐడియాలనే నీట్గా వర్క్ చేసుకొని. ఎవరు చెప్పబోతున్నారండి? ఏమీ లేదండి, ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఇంకా జస్ట్ ఐడియా స్టేజ్లోనే ఉన్నాయి. అయితే తప్ప అవి ఒక ఫుల్ఫిల్డ్ ఫీలింగ్ రాదు. రైట్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆల్రెడీ. సో మీ ఫ్యూచర్ లో మీరు చేసే ప్రతి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.